కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మెరుగ్గా ఉందని పలువురు చార్టర్డ్ అకౌంటెంట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి పెద్దపీట వేస్తూ కంపెనీ ఇండస్ట్రీకి ఉపయోగపడేలా బడ్జెట్ ఉందని చెప్తున్నారు. అలాగే ట్యాక్స్ పే చేసే వారికి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయంటున్న చార్టర్డ్ అకౌంటెంట్ కళ్యాణ్ చక్రవర్తితో మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు ఫేస్ టు ఫేస్. ఫిబ్రవరి 1వ తారీఖు బడ్జెట్ విడుదల చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 2026-27 సంవత్సరానికి గాను నిర్మలా సీతారామన్ విడుదల చేసిన బడ్జెట్ గురించి పూర్తి విశ్లేషణ గుంటూరు చార్టర్డ్ అకౌంట్ కళ్యాణ్ చక్రవర్తి వారి ఆఫీస్లో ఉన్నాము. వారిని అడిగి బడ్జెట్ గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. ఈరోజు బడ్జెట్ 2026-27 రిలీజ్డ్ బై అవర్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ గురించి చెప్పాలి అంటే కనుక ఇట్స్ వెరీ ఫ్యూచరిస్టిక్ అని మాత్రం చెప్పచ్చు. ఫ్యూచరిస్టిక్ అన్న వర్డ్ ఎందుకు యూజ్ చేయాల్సి వస్తుంది అంటే కనుక ఈ బడ్జెట్ అనేది 25 సంవత్సరాలకి ఒక రోడ్ మ్యాప్ అనేది వేస్తుందండి. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే కనుక 2027 విజన్, ఇండియా 2047 విజన్ ఆఫ్ వికసిత్ భారత్కి అనుకూలంగా ఈ బడ్జెట్ అనేది రిలీజ్ అయిందని మాత్రం స్పష్టంగా మనకు తెలుస్తుంది. బడ్జెట్ పరంగా వస్తే కనుక ఈ బడ్జెట్ గురించి ఒక్క వర్డ్లో చెప్పాలి అంటే కనుక గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్ అని మాత్రం చెప్పడానికి అవకాశం ఉంటుందండి. ఈ వర్డ్ ఎందుకు యూజ్ చేయాల్సి వస్తుంది అంటే కనుక ఈ బడ్జెట్లో 1 కాదు 2 కాదు ఎన్నో సెక్టార్స్ని కవర్ చేయడం జరిగిందండి. ఆ సెక్టార్స్లో పెద్ద పీట వేసిన సెక్టార్ ఏంటి అంటే కనుక డిఫెన్స్ అండి. ఈ డిఫెన్స్కి పాత బడ్జెట్తో కంపేర్ చేసుకుంటే కనుక 15% హైక్ ఇవ్వడం జరిగింది. దాంతో సుమారుగా బడ్జెట్ రిలీజ్ అయింది 53.5 లక్షల కోట్లకి రిలీజ్ అయితే కనుక దాంట్లో సుమారుగా $85 బిలియన్ డిఫెన్స్కే ఇవ్వడం జరిగింది. ఇలా ఇవ్వడానికి కారణం ఏంటి అంటే కనుక మన ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్ అవ్వడం వల్ల ఈ బడ్జెట్లో ఇంత ప్రాధాన్యత డిఫెన్స్ సెక్టార్కి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి డిఫెన్స్ సెక్టార్ తర్వాత నెక్స్ట్ సెక్టార్ వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని మాత్రం చెప్పడం జరిగిందండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏంటి అంటే కనుక హై స్పీడ్ రైల్ కారిడార్స్, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్, 20 న్యూ వాటర్వేస్ ఫర్ కార్గో మూమెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గతంలో 25-26 బడ్జెట్ విడుదల చేశారు. అప్పటి బడ్జెట్కి ఇప్పుడు 25-26-27 బడ్జెట్కి ఏమైనా తేడా ఉందా? ఈ 25-26 మరియు మొన్న ఆదివారం రిలీజ్ చేసిన 26-27 బడ్జెట్కి తేడాలు రెండే ఇండస్ట్రీస్లో కనిపించినాయండి. ఈ 25-26 జరిగిన సర్కమ్స్టాన్సెస్ని బట్టి ఒకటి వచ్చేసరికి ఏంటి అంటే కనుక మనకి EU ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మహా ప్రాధాన్యత జరగడం జరిగింది. ఇంకోటి ఏంటి అంటే కనుక ఆపరేషన్ సింధూర్, మన ఇండియాకి గర్వకారణమైన ఈ ఆపరేషన్ సింధూర్ హిస్టారికల్ సక్సెస్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ వల్ల డిఫెన్స్కి ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి చాలా బడ్జెట్ అనేది ఒక 15% హైక్ ఇవ్వడం జరిగిందండి ఈ రెండు ఇండస్ట్రీస్కి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్ వల్ల ఎంత మేరకు మనకి సపోర్ట్గా ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి బడ్జెట్లో మనకి ఏమైనా మేలు జరుగుతుందా ఆంధ్రప్రదేశ్ వల్ల? ముఖ్యంగా ఈ బడ్జెట్ అనేది దేశాభివృద్ధికి ఏంటి అంటే కనుక ప్రాధాన్యత ఇచ్చి అర్థం పడుతుంది. రాష్ట్రాభివృద్ధి అనేసరికి ఏంటి అంటే కనుక ప్రీవియస్ బడ్జెట్స్ అన్నీ ఇచ్చినా సరే ఈ బడ్జెట్లో రాష్ట్రాభివృద్ధి అనేసరికి రైల్ కారిడార్స్లో 1-2, మరొకటి ఏంటి అంటే కనుక ఎర్త్ మినరల్స్, ఆంధ్రప్రదేశ్లో కొన్ని రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి ఉన్నాయండి. దాని గురించి కూడా ఏంటి అంటే కనుక ఈ బడ్జెట్లో కొంత ఫండ్స్ ఎలకేట్ చేయడం జరిగింది. కాబట్టి సామాన్య ప్రజలకు ట్యాక్స్ పరంగా ఇచ్చినా సరే ఓవరాల్గా రాష్ట్రానికి కూడా ఏంటి అంటే కనుక ఎంప్లాయ్మెంట్ ఈ బడ్జెట్ వల్ల క్రియేట్ అవ్వడానికి చాలా వాటికి అవకాశం ఉందండి. పేద మధ్య తరగతి వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? వాళ్ళకి ఏమన్నా రాయితీ రూపంగా ఏదన్నా మేలు చేకూర్చే విధంగా ఆంధ్రాలో ఉన్న ప్రజలకి మేలు చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఏమైనా రిలీజ్ చేసింది? మీరు అడిగిన ప్రశ్నకి పేద మధ్య తరగతి కుటుంబాలకి అన్నప్పుడు ట్యాక్స్ పరంగానే ఆలోచించాల్సి వచ్చింది. చిన్న వ్యాపారస్తులకు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులకు కావచ్చు, ట్యాక్స్ పరంగా ఎటువంటి మార్పులు చేర్పులు రాకపోయినప్పటికీ ట్యాక్స్ అనేది ఎలా వేసుకోవాలి, ట్యాక్స్ అనేది ఒకవేళ వేసుకోకపోయినా ఆ డెడ్ లైన్స్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవడానికి చాలా వాటికి మనకి మార్పులు చేర్పులు జరిగినాయి. దానివల్ల చిన్న తరగతి కుటుంబాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, చాలా తేలిగ్గా వాళ్ళ ట్యాక్స్ అనేది వాళ్ళే క్యాలిక్యులేట్ చేసుకొని తక్కువ ట్యాక్స్ అనేది వచ్చిన తర్వాత వాళ్ళు రిటర్న్స్ ఫైల్ చేసుకోవడానికి అవకాశం బట్టి ఈ బడ్జెట్ అనేది మనకి సానుకూలంగా ఉందండి. వైకే టీవీ న్యూస్ ఛానల్కి బడ్జెట్ అంటే ఏమిటి అనే క్లియర్గా చెప్పడం జరిగింది.
దీని మీద పూర్తిగా అవగాహనతో ఆయన చెప్పిన విషయాలు చాలా వరకు ఆంధ్రప్రదేశ్కి మేలు జరిగే విధంగానే ఉన్నాయి. పేద మధ్య తరగతి కుటుంబాలకు కూడా ట్యాక్స్ పేమెంట్ చేసే వారికి ఇంకా ఎక్కువగా మేలు జరిగే విధంగా ఉంది. ఓవరాల్గా చూసుకుంటే బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ అనే కాదు ఇండియా మొత్తం మీద అంతా ఈసారి బాగానే ఇచ్చారు. గతం కంటే మెరుగైన సబ్సిడీలు కానీ అవకాశాలు కానీ ఎక్కువ రావడం జరిగింది అని చెప్పారు. వైకే టీవీ న్యూస్ ఛానల్ కెమెరామెన్ శ్రీనివాస్తో కేవీఎస్ఆర్ కోటేశ్వరరావు, స్పెషల్ కరెస్పాండెంట్ గుంటూరు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.